హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. వాహనదారులకు గుడ్ న్యూస్. రిజిస్ట్రేషన్ల జరిమానాల్లో కీలక మార్పులు. కేంద్రం సంచలన నిర్ణయం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. ఏపీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయింపులో కీలక మార్పులు తెచ్చింది. ఇక నుండి జాప్యం లేకుండా వాహనదారులకు నెంబర్ కేటాయింపు జరిగిపోనుంది. ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకునే వారికి కొత్త అప్డేట్ ఇస్తోంది. ఇక జరిమానాల విషయంలోనూ మార్పులు వస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో వీటి నిర్వహణ సంబంధించి కొత్తగా మార్పులు చేస్తున్నారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారికి శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయింపులో ఇక జాప్యం లేకుండా రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాన్ని కొనుగోలు చేసిన వారంలోగా వారికి శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించకపోతే ఆటోమేటిక్గా ఆ నెంబర్ కేటాయింపు జరిగిపోయేలా సాఫ్ట్వేర్లో మార్పు చేయనున్నారు. నిబంధనల ప్రకారం కొత్త వాహనం కొనుగోలు చేస్తే వాహన డీలర్ షోరూంలోనే తొలుత తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత వాహన పోర్టల్కు ఈ వివరాలు వెళ్ళగానే 2-3 రోజుల్లో సంబంధిత రవాణా శాఖ అధికారి ఆ వాహనానికి శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబరు కేటాయించాల్సి ఉంటుంది. కాగా వాహనదారుడు ఫ్యాన్సీ నెంబర్ పొందాలనుకుంటే మాత్రం 1 రోజుల వరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్తో వాహనం నడపవచ్చు. ఫ్యాన్సీ నెంబర్లు అవసరం లేని వాహనదారులు వెంటనే శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ను కేటాయించాలి. అయితే ఇందుకోసం పలు ప్రాంతాల్లో 1 నుంచి 2 నెలల పాటు నెంబర్ కేటాయించకుండా జాప్యం జరుగుతుంది. నెంబర్ కేటాయింపు విషయంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో మార్పు తీసుకొచ్చారు. సంబంధిత అధికారి వారంలోగా నెంబర్ కేటాయించకపోతే ఆటోమేటిక్గా శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేలా వాహన సాఫ్ట్వేర్లో వెంటనే మార్పులు చేయాలంటూ సాఫ్ట్వేర్ నిర్వాహకులైన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉన్నతాధికారులకు కమిషన్ లేఖ పంపారు. మరోవైపు కొత్త మోటార్ వాహనం చట్ట ప్రకారం భారీ జరిమానాలు ఉంటాయని కొత్త నిబంధనల అమలుకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఒక వాహనంపై 5కు మించి చలనాలు ఉంటే లైసెన్స్ కోల్పోవలసిందే. ప్రస్తుతం అయితే 90 రోజుల్లోపు చలానా చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఆ గడువును 45 రోజులకు తగ్గించారు. చలానా కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. కొత్తగా వాహనాలు కొనే వరకు అయితే కనుక గుడ్ న్యూస్ వచ్చిందండి. రిజిస్ట్రేషన్ నెంబర్లు అయితే కీలక మార్పులు అయితే తీసుకొచ్చింది. అలాగే జరిమానాలు కట్టేవారికి కూడా కీలక మార్పులు అయితే తీసుకొచ్చిందండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.